అంటే రీసెంట్గా చెప్పండి సార్. మీదొక వివాదం అయింది పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఆ తిరువూరులో మీరు తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. బహుశా అది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ర్యాలీ అనుకుంటాను. కాకపోతే అందులో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారి అమ్మాయి శిరీష ఉన్నారు మీ పక్కన. అట్లాగే లోకల్ ఎమ్మెల్యే కొలికిలిపూడి కూడా ఉన్నట్టున్నాడు. సో ఎందుకు టీడీపీ వాళ్ళతో కలిసి ర్యాలీలో ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? అశోక్ గారు, తిరువూరు కాదండి, నూజివీడు. నూజివీడు అవునండి. నూజివీడు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా పిలిచారు. నాతో పాటు శిరీష్ గారు, శిరీషమ్మ, కొనకాళ్ళ నారాయణ గారు, అక్కడ పార్థసారథి గారు, మంత్రి గారు, అందరం కూడా కలిసి అక్కడికి వచ్చాం. ఆ క్రమంలోనే పాపం మంత్రి పార్థసారథి గారితో తప్పైందని 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. కొనకళ్ళ నారాయణ గారితో 2 సార్లు క్షమాపణ చెప్పించుకున్నారు. గౌతు లచ్చన్న గారి మనవరాలు పాపం విగ్రహావిష్కరణకు వచ్చిన శిరీషమ్మతో 2 సార్లు తప్పైందని చెప్పించుకున్నారు. అంటే అక్కడ ఆ వేదిక మీద నేను ఒక మాట మాట్లాడా. అదే వీళ్ళకి భయం కలిగించింది. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి 100వ జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొట్టులో రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నేను ఆ సభలో చెప్తే జనం అంతా కూడా హర్షధ్వానాలు చేశారు. పాపం ఆ మాటకి జీర్ణించుకోలేక వీళ్ళందరితో కూడా తప్పైందని చెప్పేశారు. ఏం పాపం చేశారని చెప్పేసి వీళ్ళు క్షమాపణ చెప్పారు నాకైతే తెలియదండి. అది నాకు కూడా ఒక బీసీ వ్యక్తిగా నాకైతే వాళ్ళని చూసి జాలేసింది, బాధ కలిగింది. అంటే టీడీపీలో ఏం ప్రచారం జరిగింది అంటే, టీడీపీ కావచ్చు, కూటమి 3 పార్టీల్లో కూడా ఏం డిస్కషన్ జరిగింది అంటే, కేసులకు భయపడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు జోగి రమేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు, అందులో భాగంగానే ఇలా కలిసి ర్యాలీలో పాల్గొన్నారు అనేది ఒక డిస్కషన్. అది ఆరోపణ అయి ఉండొచ్చు. దానికి కూడా చెప్తాను అశోక్ గారు, అది పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదు, గౌడ సంఘానికి సంబంధించిన ర్యాలీ. ఆ ర్యాలీలో మా గౌడ కులస్తులకు సంబంధించిన జెండాలు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు లేవు. ఒకవేళ నేను ఆ పార్టీలో చేరాలి అని అంటే, నేను కేసులకు భయపడాలి అంటే, ఆ రోజున నిండు సభలో రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పను. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పాను కాబట్టే వీళ్ళ ముగ్గురు చేత క్షమాపణ చెప్పించుకున్నారు. తప్పైంది ఆ కార్యక్రమంలో పాల్గొనడం అని చెప్పేసి ఆ రోజు లోకేష్ సీరియస్ అయిన మాట వాస్తవం, మీరు కూడా చూసే ఉంటారు. అంటే నేను పాల్గొంటే నాకున్న ప్రజాదరణ, అంటే నా కులంలో అవ్వచ్చు, నా సంఘంలో అవ్వచ్చు, నా బీసీ కులం, నాకున్న ప్రజాదరణ వాళ్ళకి లేదని చెప్పేసి భయపడి క్షమాపణ చెప్పించుకున్నారు. నాకైతే తెలియదు. ఎస్ సార్, ఒకటి కన్క్లూడ్ చేసే ముందు, మీ పార్టీలో నంబర్ 2గా ఉన్న చెప్పండి సార్, విజయసాయి రెడ్డి గారు జగన్ గారిని వదిలి, పార్టీని వదిలి కంప్లీట్ నేను వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయారు. అదేమంటే మొన్న రీసెంట్గా చేసిన కామెంట్ ఏంటంటే, నన్ను ఆ జగన్ గారి చుట్టూ ఉన్న ఒక కోటరీ నన్ను అవమానించింది, నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడేశారు, ఆ గౌరవం లేకే, నన్ను అవమానాలు భరించలేకే పార్టీ నుంచి వెళ్ళిపోయారు నేను అనేది ఆయన అన్నమాట. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి అన్నకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది అందరికీ తెలుసండి. ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత, అంటే అక్కడ ఉన్న సన్నివేశం పరిస్థితులు నాకైతే తెలియదు, కానీ లీడర్ని లీడర్గానే గౌరవించాలా. సాయిరెడ్డి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. డెఫినెట్గా చెప్తా ఉన్నాను, విజయసాయి రెడ్డి గారు కోరుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారని మాత్రం అయితే నేను చెప్పగలను సార్. ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా మరి? ఒక కామెంట్ సార్, ఎందుకు సార్ ఇవ్వండి అశోక్ గారు. సరే సరే, ఓకే. చివరిగా ఒక్క మాట జోగి రమేష్ గారు, బేసిక్గా మీరు గత 5 ఏళ్లలో చాలా అగ్రెసివ్ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అగ్రెసివ్ లీడర్లలో మీరు ఒకరు. జగన్ గారి మీద ఈగ వాలనీయకుండా ఎప్పుడైనా సరే మాటలతో విరుచుకుపడే వాళ్ళలో
పార్టీకి రక్షణ కవచంలా నిలిచిన వాళ్ళలో మీరు ఒకరు. కానీ అదే క్రమంలో మీరు తెలుగుదేశం పార్టీ నేతల్ని విమర్శించే క్రమంలో వాడిన మీ భాష తప్పు అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? అలా నేను మాట్లాడకుండా ఉండాల్సిందేమోనని. సార్ నేను ఒకటే చెప్తాను, నేను ఎవరిని అంటే నన్ను నేనే నమ్ముకుంటాను సార్. చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఒక అడుగు రంగయ్య గారితో పడిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్ నాకు రాజశేఖర రెడ్డి గారు సార్. నేను ఎవరిని నమ్ముకోను, ఎవరి మీద ఆశ పెట్టుకోను. నా నమ్మకమే మీరు చూస్తుంటారు నా వ్యక్తిగత. నేను అడుగుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్ జిల్లా మొత్తం కూడా ఏ విధంగా అయితే నేను రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి 100కి 100 పాడు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడైనా సరే ఏ విధంగా అయినా సరే స్పందిస్తే మాత్రం 100కి 100 పాళ్ళు జగనన్నకి రక్షణ కవచంలాగా జోగి రమేష్ ఎప్పుడు ఉంటాడు. థ్యాంక్ యూ జోగి రమేష్ గారు. సది జోగి రమేష్ గారు అనేక అంశాలు మనతో షేర్ చేసుకున్నారు. పార్టీ పరాభవానికి సంబంధించి, పార్టీకి జరిగిన నష్టం గురించి అనేక అంశాలను కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. అదే అమరావతి రాజధాని అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో 3 రాజధానులు కాదు, అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాము అన్న మాటని ఆయన ఒప్పుకున్నారు. అలాగే భువనేశ్వరి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసిన కామెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం అనేది జోగి రమేష్ గారు అంటున్నమాట. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.